ఓకే, మొత్తానికి గత కొద్ది రోజులుగా చూసినట్లయితే గనక కుమారి ఆంటీ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. ఎక్కడ చూసినా కూడా ఆమె గురించే చర్చ నడుస్తుంది. అతి తక్కువ ధరకే మరి ఫుడ్ను విక్రయిస్తూ మరి ఏదైతే హైదరాబాద్లోని మాదాపూర్ సెంటర్లో మరి ఈ యొక్క ఫుడ్ సెంటర్ను పెట్టి అతి తక్కువ ధరకే ఫుడ్ను విక్రయిస్తున్నటువంటి వాళ్ళలో ఈమె కూడా ఒకరు. అయితే సోషల్ మీడియాలో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. మరి సోషల్ మీడియాకు సంబంధించి చాలామంది యూట్యూబర్స్ కూడా ఈమెని బాగా ప్రమోట్ చేశారు. సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీని సంపాదించుకున్నారో మరి ఊహించిన దానికంటే ఎక్కువగా వారు పాపులారిటీని సంపాదించుకున్నారు. సినిమా స్టార్స్ కూడా అక్కడికి వెళ్ళి మరి ఆమె యొక్క ఫుడ్ను టేస్ట్ చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆమెకున్నటువంటి వంటలకు సంబంధించి అంత ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే కనుక మరి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది వస్తున్నటువంటి కారణంగా మరి అక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి మరి ఆ ఫుడ్ స్టాల్ని మీరు తొలగించాలని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్పడంతో మరి కుమారి ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా అంటే కుటుంబ పోషణ భారం అవుతుంది, దీన్నే ఆధారంగా చేసుకుని బతుకుతున్న తమకు ఇప్పుడు దీన్ని తొలగిస్తే అనేకమైనటువంటి కుటుంబ సమస్యలు ఎదురవుతాయి, మరి జీవనాధారం కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు వారు సోషల్ మీడియా వేదికగా. అయితే దీనిపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏదైతే పోలీసులు ఆదేశాలు జారీ చేశారో కుమారి ఆంటీకి సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్ని తొలగించాలంటూ, అయితే ఆ యొక్క ఆదేశాల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటూ కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతోంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటటువంటి వాళ్ళకి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. మరి అందుకే ఏదైతే కుమారి ఆంటీకి సంబంధించి వాళ్ళు జీవనాధారం కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలిసిన వెంటనే మరి స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి సీఎంకు సంబంధించినటువంటి సిపిఆర్ఓ అయోధ్య ట్వీట్లో తెలపడం జరిగింది. సినీ స్టార్స్ సైతం వెళ్ళి అక్కడ రుచి చూస్తున్నటువంటి కుమారి ఆంటీకి సంబంధించినటువంటి వంటలకు సంబంధించి మరి తాను కూడా స్వయంగా వెళ్తానంటూ కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రకటించడం అనేది గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఆ ఫుడ్ స్టాల్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు నెటిజన్లు.